సో అమ్మ నాన్న ఒక గొప్ప అబ్బాయి తప్పకుండా. ఈ గొంతు మీ వాయిస్ బ్రేక్ కాకముందు, మీ వాయిస్ బ్రేక్ అవుతున్నప్పుడు ఈ డిస్కవరీ ఎలా జరిగింది చెప్పండి? ఇది చాలా పెద్ద బేసిక్గా నాన్నది వెరీ అసలు పవర్ఫుల్ వాయిస్. powerful voice. సో నాకు మీరు ఇప్పుడు సంసారం చూస్తే అసలు తమాషగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా అలా ఉంది నా వాయిస్ ఇప్పుడు చూస్తుంటే. అక్కడి నుంచి సంథింగ్ లైక్ మీరు చెప్పినట్టు కరెక్ట్గా రౌండ్ అబౌట్ 16 స్నేహానికి కూడా ఒక లెవెల్కి, స్నేహానికి ఏమైపోయిందంటే వాయిస్ ఉంది కానీ ఆ వాయిస్లో చిన్న ఆ టింబర్ కానీ లేతే కల్చర్ కానీ లేదు. ఈవెన్ దో తెలుగు స్కూల్లో చదువుకున్నాను, ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయినా లాంగ్వేజ్ మీద ఒక కమాండ్ ఉంది కానీ ఆ చిన్న వాట్ యు కాల్ ఒక విధంగా ఆ మెచ్యూరిటీ లేదనిపించింది నాకు స్నేహంలో కూడా. అక్కడక్కడ కొంచెం ఆ మాడ్యులేషన్ అవన్నీ కొంచెం, బట్ బాపు గారికి అదే నచ్చింది. బాపు గారు తెలుసు కదా మీకు, మాడ్యులేట్ చేస్తే ఒప్పుకోరు. ఒక బ్యూటిఫుల్ మాట ఆయన నాకు ఇప్పటికీ గుర్తు. ఒక ఆలాపన ఉంది అందులో, బాలు గారు నా అదృష్టం ఆ పాటలన్నీ. నవ్వు వచ్చిందంటే కిల కిల ఏడుపు వచ్చింది ఆరుద్ర గారు. అలాగే నీవుంటే వేరే కనులు ఎందుకు, పల్లె మేలుకుంది, సరే సరే ఓరన్న. ఈ పల్లె మేలుకుందిలో ఒక ఆలాపన ఉంది. ఆ ఆలాపన సింక్ కొంచెం కష్టమైంది నాకు. బాలుగారు ఇంకా అద్భుతంగా పాడేశారు. బాబు గారు ఒక టేక్ తీశారు, ఒక షాట్ అయింది. రెండో షాట్లో అన్నారు, రే సింక్ చేస్తే నువ్వు కరెక్ట్గా యాక్ట్ చేస్తే నీ మీద తీస్తా, లేదు అంటే నా కెమెరా యాక్ట్ చేస్తుంది అన్నారు. అంటే ఆయన రివర్స్ అనమాట. సో నువ్వు చేస్తే నీ మీద కెమెరా ఉంటుంది, లేకపోతే కెమెరా ప్రకృతి మీద నుంచి అలాగే ఇప్పుడు వచ్చి లాస్ట్లో నేను ఒకటి నెల ఫినిషింగ్ ఇస్తే చాలా అనుకుంటా. సో నేను ఆలాపన ఎందుకు అంత టఫ్ కానీ అంటే కొంచెం అది అంటే సింక్ చేయాలి. అది భలే, అది మీరు చూస్తే తెలుస్తుంది ఆ పాటలో. అది ఎక్కడికో అది భూపాలం రాగంలో. పల్లె మేలుకుంది రే పల్లె మేలుకుంది, వెలుగు మేలుకుంది, మీగడ పెరుగు మేలుకుంది, మేలుకోవయ్య ఓ నల్లనయ్య, మేలుకుని మా వెన్నయ్య. వెళ్ళి 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 రా బాలుగారు ఒక ఇది చేశారనమాట. దాన్ని సింక్ చేయాలి, పాడుకుంటూ వచ్చి పర్ఫెక్ట్గా చిన్న కుర్రాడిని, ఇది బ్లైండ్ క్యారెక్టర్, అలా ఒక చిన్న స్తంభానికి ధవళేశ్వరం టెంపుల్లో. బట్ చేశాను ఫైనల్గా, ఐ డిడ్ ఇట్, నేనేం వదలలేదు, చేశాను. అది అదృష్టం బాపు గారి దగ్గర ఆ సినిమా చేయడం. సో అలాగా ఇట్ వాస్ లైక్ వీళ్ళందరూ డైరెక్టర్లు కూడా ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఉన్న యంగ్ డైరెక్టర్స్ కూడా దే ఆర్ స్టిల్ థింకింగ్ ఆఫ్ మీ ఇన్ డిఫరెంట్ అవతార్స్. ఇప్పుడు అంటూ ఉంటారు, సాయి గారు మాకు ఆ సాయి వద్దు, లేదా అగ్ని వద్దు, ఈ వద్దు. నేను ఏంటంటే ఎప్పుడు నేను ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్, ఎప్పుడు నేను అఫెండ్ అవ్వలేదు. ఒకసారి సార్ మొహమ్మద్ చెప్పరు కానీ కొంచెం అంత అక్కర్లేదు సార్ మాకు అనే లెవెల్కి ఉన్నారు ఇప్పుడు డైరెక్టర్.